అంతా కూడా జ్యోతి అని ఎలా చెప్పగలుగుతావు అని అంటావేమో. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం అన్నారు కదా. నతత్ర సూర్యో మంత్రంలో ఏముంది? నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం అన్నారు. తత్ర అంటే ఏంటిది? ఆ ప్రాజ్ఞ రూపమైన పరమాత్మ యందు చంద్రుడు ప్రకాశించడు, సూర్యుడు కూడా ప్రకాశించడని మంత్రంలో చెప్పవంది. యదప్యుక్తం సూర్యాదీనాం తేషాం బాణం ప్రతిషేధస్తేజ ధాతావేవ అన్యస్మిన్ అవకల్పతే సూర్య ఇవ ఇతరేషాం ఇది ముందు చెప్పబడింది కదా. తేజస్సు పదార్థాల యందు ఆ ప్రకాశాన్ని ఏది అభిభూతం చేసి ప్రకాశిస్తుంది అని. ఎట్లాగా నక్షత్రాదుల యొక్క ప్రకాశాన్ని అభిభవం చేసి సూర్యుని యొక్క ప్రకాశం ఎట్లాగైతే ప్రకాశిస్తుందో మరి దాని యొక్క సంగతి ఏంటి అని అంటావేమో. అది కూడా ఇక్కడ యుక్తమైంది కాదు. తత్రతు స ఏవ తేజోధాతురన్యో న సంభవతీతి ఉపాదితం. ఇంకా పరమాత్మ కంటే వేరే ధాతువు వేరే తత్వము అన్నింటి ప్రకాశింపచేసేది లేదని ఇంతవరకే చెప్పబడింది. కేవలం సూర్యాదులంతా కూడా ధాతు స్వరూపం అయినప్పటికీ ఆ సూర్యప్రకాశం ద్వారా మరి వేరే ప్రకాశము అభిభూతమైనప్పటికీ తత్ర అనే శబ్దం చేతన తత్ర సూర్యోపాధి సూర్యుడు కూడా అక్కడ ప్రకాశించి చేయలేనప్పుడు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. అక్కడ సూర్యుడు మన యొక్క ప్రక్రియ నుంచి వెళ్ళిపోయాడు. అది మొదలు చెప్పబడింది. బ్రహ్మణ్యపి చైషాం బాణ ప్రతిషేధో అవకల్పతే. బ్రహ్మయందు కూడా మరి ఆ ప్రకాశం లేదు అని ఒకవేళ నీవు నిరాకరణ చేసేదానికి ప్రయత్నించినట్లయితే యదు ఉపలభ్యతే తత్సర్వం బ్రహ్మణ్యైవ జ్యోతిషోపలభ్యతే. ఎక్కడ ఏ ప్రకాశం లభిస్తుందో ఆ ప్రకాశం అంతా కూడా బ్రహ్మందే కానీ వేరే దాని అయ్యే అవకాశము లేదు. బ్రహ్మశబ్దం చేతి చెప్పబడి ఏ తత్వం అవుతుందో అది ఎక్కడెక్కడ ఏ ప్రకాశం కనిపిస్తుందో అదంతా కూడా బ్రహ్మ యొక్క ప్రకాశమే. బ్రహ్మతో నాణ్యన జ్యోతిషోపలభ్యతే. ఇప్పుడు బ్రహ్మం యొక్క ప్రకాశం చేతనే అందరూ ప్రకాశిస్తున్నారు కానీ వేరే ప్రకాశం చేత బ్రహ్మం ప్రకాశిస్తుంది అనేది మాత్రం మనకు ఇక్కడ కనిపించలేదు. బ్రహ్మతో నాణ్యన జ్యోతిషోపలభ్యతే స్వయం జ్యోతిస్వరూపత్వాతు. సూర్యుడు వగరంతా కూడా స్వయం జ్యోతి ప్రకాశం, స్వయం జ్యోతి స్వరూపము. బ్రహ్మ ఇతరుల యొక్క ప్రకాశం చేత ప్రకాశించే అవకాశం ఇక్కడ లేదు. ఎందుకంటే అది స్వయం జ్యోతి కాబట్టి. మరి సూర్యుడు అంటావా? మరి సూర్యుడు స్వయం జ్యోతి కాదు, అది పరప్రకాశం చేత అంటే పరమాత్మ యొక్క ప్రకాశం చేత ప్రకాశించేవాడు. అందువల్ల ఏన సూర్యాదయ తస్మిన్ భాయు. ఎందుకంటే సూర్యుడు పరమాత్మ యొక్క ప్రకాశం చేత ప్రకాశించినందువల్ల మళ్ళీ సూర్యుడు ఆ తత్వాన్ని ప్రకాశింపజేయగలుగుతారా? ఎందుకంటే పరప్రకాశమైన స్వప్రకాశము కాదు. బ్రహ్మహి అన్యద్ వ్యనక్తి నతో బ్రహ్మ అన్యేన వ్యజ్యతే. బ్రహ్మని అన్యద్ వ్యక్తి బ్రహ్మమందు వేరే తత్వాన్ని నిషేధిస్తున్నారు కానీ బ్రహ్మను మాత్రం అన్యమందు నిషేధించే అవకాశం లేదు. ఎందుకంటే దీని యొక్క ప్రకాశం చేతనే ఎన్నెన్ని ప్రకాశ వస్తువులు ఉన్నాయో అన్ని ప్రకాశిస్తున్నాయి కానీ వాటి ద్వారా ఈ బ్రహ్మం ప్రకాశించడము లేదు. ఎందుకంటే అది స్వయం ప్రకాశము. ఆత్మ నైవాయం జ్యోతిషాస్తే. ఆత్మ వేరే దాని ద్వారా ప్రకాశించడము అనేది లేదు. అగ్రహ్యో నహి గృహ్యేత. ఏదైతే గ్రహించదగింది కాదో. ఎందుకంటే ఎవరు గ్రహిస్తారో? తక్కువ ఉన్నవాడు గ్రహిస్తాడా? ఎక్కువైన వాడు గ్రహిస్తాడా? తక్కువ ఉన్నవాడు గ్రహిస్తాడు. అగ్రాహ్యం అంటే తాను ఎవరికైతే ఇస్తూ ఉన్నాడో వాళ్ళు గ్రహించేవాళ్ళు. ఇప్పుడు నేను మీకు ఇస్తున్నా అనుకోండి, మీరు గ్రహిస్తున్నాడు, గ్రాహ్యం అయిపోయారు. మళ్ళీ నేను ఇచ్చిన వాడు మళ్ళీ తీసుకునేదానికి అవకాశం ఉంటుందా? తీసుకోదు. అందుకరికి పరప్రకాశం కలిగిన వాడు గ్రహిస్తాడే కానీ స్వప్రకాశం కలిగిన వాడు గ్రహించే అవకాశము లేదు. ఇత్యాది శృతిభ్య. ఈ రకంగా శృతులు మనకు చెప్తూ ఉన్నాయి. చిట్ట చివరిగా అపిచ స్మర్యతే. స్మృతి కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? అపిచేద్ దృగ్రూపత్వం ప్రాజ్ఞసేవ ఆత్మనం స్మర్యతే భగవద్గీతాసు. భగవద్గీతలో కూడా మన దృగ్రూపత్వము, అతను దృక్కు అయి ఉన్నాడు, ప్రకాశ స్వరూపుడై ఉన్నాడు, ఆ ప్రకాశం చేతనే సమత్వం ప్రకాశిస్తుంది అని మన భగవద్గీత కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. ఆ తత్వాన్ని
సూర్యుడు ప్రకాశింపజేయడం లేదు, చంద్రుడు ప్రకాశింపజేయడం లేదు, పావక అంటే అగ్ని కూడా ప్రకాశించడం లేదు. యద్గత్వా నివర్తంతే తద్ధామ బ్రహ్మ, ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రారో అదే పరమాత్మ యొక్క స్వరూపం అని భగవద్గీత చెప్పిందా లేదా? మీరు విన్నారా లేదా? మరి విన్న తర్వాత ఎట్లా మోసపోయారు? వాళ్ళు కాదు, మీరు. తద్భాసేదే సూర్య, తత్ అంటే ఆ పరమాత్మను సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు శశాంకుడు అంటే ఎవరు? చంద్రుడు. పావక అంటే అగ్ని. యద్గత్వా ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రారో అదే పరమాత్మ యొక్క స్వరూపం. అంతేకాకుండా ఇది యథాత్యగతం తేజో జగద్భాసేతేకలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్యమామకం అని కూడా చెప్పింది. ఈ మంత్రాల యొక్క అంటే ముందు పోయిన మంత్రాల యొక్క అనువాదమే ఈ స్మృతి. స్మరిత అంటే స్మృతి కూడా చెప్తూ ఉంది, శృతి చెప్పింది, శృతి కూడా చెప్పింది. అందువల్ల యథాదిత్యగతం తేజో జగద్భాసేతేకలం, జగత్తును ప్రకాశింపజేసే ఆ ప్రకాశం సూర్యునిలో ఏదైతే ఉందో, చంద్రునిలో ఏదైతే ఉందో, అగ్నిలో ఏదైతే ఉందో ఆ ప్రకాశం అంతా పరమాత్మ అనేది తెలుసుకోని భగవద్గీత కూడా చెప్పింది. అందువల్ల తమేవ భాంతం అనుభాతం అనేది అది పరమాత్మకు ప్రజ్ఞాత్మకు సంబంధించింది తప్ప ఏ ధాతుకు సంబంధించింది కాదు అనే ఉద్దేశాన్ని ఇక్కడ దీని ద్వారా చెప్పారు అని. దీని చేత ఏం చెప్పారు? పరమాత్మకు సంబంధించింది తప్ప ధాతువుకు సంబంధించింది కాదని చెప్పి ఇక్కడి వరకు అనుకృతి అధికరణం, అనుకృతి అధికరణము పూర్తి చేశారు. తర్వాత వచ్చేదేమో ప్రమితాధికరణం. ఈ ప్రమితాధికరణంలో రకరకాలైన వస్తూ ఉంటాయి. రకరకాలైన అంటే అర్థమేమి? ఎవరెవరికి అధికారం ఉంది లేదు, మనుషులకు ఉంది, శూద్రులకు ఉందా, బ్రాహ్మణులకు ఉందా, దేవతలకు ఉందా, పశుపక్షాదులకు ఉందా, దీన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో అంతా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ అధికరణము మనకు అత్యంత ముఖ్యమైనది కాబట్టి దీన్ని రేపు మనం విందాం. హరి ఓం. అధికరణం ప్రమితాధికరణాన్ని మనము ప్రారంభం చేసుకుంటున్నాం. శబ్దాదేవ ప్రమిత. ప్రమిత అంటే నిశ్చయం. దేని వల్ల నిశ్చయము? శబ్దం వల్ల నిశ్చయం చేయబడింది అని. అది ఎలా అనేదాన్ని ఇప్పుడు ఉపనిషత్తు యొక్క వాక్యాన్ని తీసుకొని దాన్ని వివరిస్తారు. అంగుష్టమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి ఇది శ్రూయతే. అంగుష్టమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి. అంగుష్టమాత్ర పురుష, అంగుష్టమాత్రమైన పురుషుడు మధ్యలో, ఆత్మయందు మధ్యలో ఉంటున్నాడు. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. అంగుష్టమాత్రమైన పురుషుడు మధ్యలో ఉన్నాడు అని శ్రూయతే అంటే వినిపిస్తుంది. ఏం వినిపిస్తుంది? శృతి వినిపిస్తుంది. ఏ శృతి? ఘటశ్రుతి. తథా అంగుష్టమాత్ర పురుషో జ్యోతిరివా ధూమకః. అంగుష్టమాత్రమైన వాడు, అంగుష్టం అంటే దీన్ని ఏమంటారు? అంగుష్టం అంటారు. కానీ అక్కడ దాకా తీసుకోరు, ఈ గీట వరకే సామాన్యంగా తీసుకునేది. అంగుష్టమాత్రుడైన వాడు జ్యోతి, అదే జ్యోతిస్వరూపం. ఎలాంటి జ్యోతి? అధూమకః, పొగలేని జ్యోతి ఎలాగైతే ఉంటుందో, పొగ ఉన్న జ్యోతికి పొగలేని జ్యోతికి తేడా ఉంటుందా? ఉండదా? ఏం తేడా ఉంటుంది? పొగ ఉన్నదేమో కాస్త మందం వెలుతురు ఉంటుంది, పొగలేనిదేమో తేజస్సుతో కూడుకున్న వెలుతురు ఉంటుంది. అధూమకాన్. ఈశానో భూత భవ్యస్య స ఏవాద్య స ఉష్వ ఏతద్వై తత్. ఈశాన అంటే శాసించేవాడు, భూత అంటే భూతకాలంలో ఉన్నవాడు, భవ్య అంటే భవిష్యత్ కాలంలో ఉండేవాడు. ఈ రెండింటి మధ్యలో ఏంటిది? వర్తమాన కాలంలో కూడా ఉన్నాడు. స ఏవ అద్య, ఈరోజే అతను ఈరోజు ఉన్నాడు. శివ, రేపు కూడా ఉన్నాడు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలం, ఈ కాలం ఆ కాలం, రేపు ఎల్లుండి ఈరోజు అనుకోకుండా అన్ని కాలాల్లో ఉన్నాడు. సచ ఏతద్వైతతు, ఆ అంగుష్ట మాత్రమే అన్ని కాలాల్లో వాడే ఆ పరమాత్మ. నువ్వేదైతే అడిగావో, ఏ తత్వాన్నైతే అడిగావో అదే ఇది అని కఠోపనిషత్తులో నచికేతసునికి యమధర్మరాజు బోధిస్తూ ఉన్నాడు. ఇదిట తత్ర
యో అయం అంగుష్టమాత్ర పురుష శ్రూయతే, ఈ మధ్య ఆత్మని అనే శబ్దం ద్వారా చెప్పబడిన అంగుష్టమాత్రమైన పురుషుడు వినబడుతున్నాడు. సాకం విజ్ఞానాత్మ కిం వా పరమాత్మేతి సంశయ. అది విజ్ఞానాత్మ అని అనుకోవాలా లేదా పరమాత్మ అని అనుకోవాలా, ఇందులో సందేహము. అసలు సందేహం ఆయనకు వచ్చింది కదా, ఎవరికి? నచికేతసునికి. ఈ శరీరం పోయిన తర్వాత ఏతే ప్రేతే మనస్తే అస్థి తేకేనాయమస్తి దిశైకే, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ ఆత్మ ఉంటుందా లేకపోతే ఉండదా అనేది సందేహము మొదలు వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా అంగుష్టమాత్ర పురుష అన్నప్పుడు కూడా సందేహము నచికేతసుడు వెలిపుచ్చకపోయినా పక్క వాళ్ళైనా సందేహాన్ని వెలిపుచ్చుతారనే ఉద్దేశం చేత అంగుష్టమాత్ర పురుష చేత ప్రాజ్ఞాత్మను తీసుకోవాలా పరమాత్మను తీసుకోవాలా? ప్రాజ్ఞాత్మన విజ్ఞానాత్మన సామాన్యంగా ఇక్కడ ఒకటేను. తత్ర పరిమాణోపదేశాత్ తావత్ విజ్ఞానాత్మేతి ప్రాప్తం. ఈ రెండిటి సంశయం లోపల ఒక పరిమాణాన్ని చెప్పినందువల్ల, పరిమాణం ఎవరికి ఉంటుంది? విజ్ఞానాత్మకు ఉంటుందా పరమాత్మకు ఉంటుందా? విజ్ఞానాత్మకు ఉంటుంది. ఏకదేశంలో ఉండేవాడు కాదు, అంటే అంగుష్టమాత్రంలో ఉండేవాడు కాదు, జిట్టెడులో ఉండేవాడు కాదు, జానులో ఉండేవాడు కాదు, మూడేవాడు ఉండే కాదు, సర్వవ్యాపి ఉండేవాడు పరమాత్మ. అంగుష్ట మాత్రంలో ఉండేవారు ఎవరు? విజ్ఞానాత్మ. ఏకదేశంలో ఉండేవాడు విజ్ఞానాత్మ. ఎందుకు ఏకదేశంలో ఉంటాడు అంటే ఉపాధి ఏకదేశం కాబట్టి విజ్ఞానాత్మ కూడా ఏకదేశము. మరి ఇక్కడ అంగుష్ట మాత్రం అని చెప్పినందువల్ల ఇప్పుడు విజ్ఞానాత్మను తీసుకోవాలా పరమాత్మను తీసుకోవాలా? అందువల్ల విజ్ఞానాత్మే ప్రాప్తించింది. నహి అనంతాయామివ నహి అనంతాయాం అవిస్తారస్య పరమాత్మనో అంగుష్ట పరిమాణం ఉపపద్యతే. అనంతుడై ఇంత విస్తారమని చెప్పబడకుండా ఉండేవాడు పరమాత్మ కాబట్టి ఆయనకు సంబంధించడు. అంగుష్ట మాత్రం అయ్యేదానికి ఆయనకు అనంతుడై ఉన్నాడు. రెండు అవిస్తార మాత్రుడు అంటే విస్తారుడై ఉన్నాడు. అటువంటిప్పుడు అనంతమై విస్తారరహితమై ఉండేవాడు అంగుష్ట మాత్రం అని చెప్పేదానికి అవకాశం ఉంటుందా? అందుకొరకు సర్వవ్యాపి ఉన్నవాడు అనంతుడై ఉన్నవాడు అంగుష్ట మాత్రం అని చెప్పేదానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ విజ్ఞానాత్మనే తీసుకోవాలి. విజ్ఞానాత్మనః తో ఉపాధి మత్వా సంభవతి కయాచిత్ కల్పనాయ అంగుష్టమాత్రత్వం. విజ్ఞానాత్మ అంటవా ఉపాధితో కూడుకున్నవాడు కాబట్టి ఏదో ఒక రకంగా అంగుష్టమాత్రత్వం అనేది విజ్ఞానాత్మయందు లేదా జీవాత్మయందు సంభవిస్తుంది. ఎందుకంటే ఉపాధి కలిగినవాడు ఏం ఉపాధి కలిగినవాడు? అవిద్య ఉపాధి కలిగినవాడు లేదు, అంతఃకరణమే ఉపాధిగా కలిగినవాడు కాబట్టి ఇక్కడ విజ్ఞానాత్మకు పరిచ్ఛిన్నత్వము సంభవిస్తుంది. అందువల్ల అంగుష్టమాత్రం అనే శబ్దం చేత పరమాత్మే అది ఏది విజ్ఞానాత్మే చెప్పబడుతుంది. స్మృతేశ్చ స్మృతి కూడా చెప్తుంది. అథ సత్యవత కాయాత్ పాశబద్ధం వశం గతం అంగుష్టమాత్రం పురుషం నిష్టకర్ష యమోబలాత్. స్మృతి కూడా చెప్తుంది. స్మృతి ఏంటిది? మహాభారతం. ఇక్కడ మహాభారతం ఏం చెప్తుంది అంటే అధ సత్యవత సత్యవతుణ్ణి బలాత్కారంగా ఆయన శరీరంలో ఉన్న అంగుష్టమాత్రుడైన పురుషుణ్ణి యముడు బలవంతంగా లాక్కొని తీసుకుని వెళ్ళాడు. సత్యవతుడు ఎవరు? సత్యవతి భర్త, సావిత్రి భర్త. సత్యవతిని అడుగుతా ఉంటే సత్యవతి భర్త అంటే సావిత్రి భర్త. సావిత్రి భర్త లోపల అంగుష్టమాత్రుడైన పురుషుణ్ణి నిశ్చకర్ష అంటే బయటికి లాగి యమహ బలాత్కారంగా బయటికి లాగాడు. బయటికి లాగి ఏం చేశాడు? తీసుకొని ఏమన్నా ఎక్కడి నుంచి తీసుకొని పోయాడు? కాయాత పాశబద్ధం వశంగతం. కాయాత శరీరము నుంచి పాశబద్ధం అంటే తన యొక్క పాశం లోపల బంధించిన వాడై బయటికి బలాత్కారంగా లాగి అంగుష్టమాత్రుడైన పురుషుణ్ణి తీసుకొని పోయాడు అని స్మృతి రూపమైన మహాభారతం కూడా చెబుతుంది. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్టయితే విజ్ఞానాత్మ అని తెలియవస్తుంది కానీ పరమాత్మ అక్కడ తెలియరావడము లేదు. ఎందుకు? అంగుష్టమాత్రం పురుషం నిశ్చకర్షయము అని అన్నప్పుడు నహి పరమేశ్వరో బలాద్యమేన నిష్కృష్టం శక్యతే. ఒకవేళ పరమాత్మ అన్నట్టయితే పరమాత్మను
బలాత్కారంగా యముడు లాక్కొని పోతాడా? లాక్కొని పోయేది ఎందుకంటే పరమాత్మ ఎక్కడ, యముడు ఎక్కడ? ఆ విధంగా లాక్కొని పోయేదానికి అవకాశము లేదు. అందువల్ల తత్ర సంసారి అంగుష్టమాతో నిశ్చిత సయవ ఇహాపీతి, అక్కడ కూడా సంసారి అయిన పురుషుణ్ణే జీవుణ్ణే అంగుష్టమాత్రాన్ని మహాభారతలో చెప్పబడినట్టుగా ఆ ప్రక్రియలో చెప్పబడినట్టుగానే ఇక్కడొకటి ఈ ప్రక్రియలో కూడా అంగుష్టమాత్రం అనే శబ్దం చేత విజ్ఞానాత్మని గ్రహించాలి గాని పరమాత్మను గ్రహించే అవకాశము రాదు అనేదాన్ని పూర్వపక్షము తన యొక్క అభిప్రాయాన్ని నిలబెట్టి పూర్వపక్షం చేశాడు. ఏవం ప్రాప్తే బ్రహ్మ, ఈ విధంగా సంభవించినప్పుడు మరి దానికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. పరమాత్మ ఇవ అయమంగుష్టమాత్ర పరిమిత పురుష భవితమరతి. ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా నీవన్నట్టుగా అంగుష్టమాత్రం చేత జీవుడు లేదా విజ్ఞానాత్మ అని చెప్పేదానికి అవకాశము లేదు. ఎందుకు? పరమాత్మే అవుతుంది. ఎందుకంటావా? అకస్మాత్ ఎందుకు అవుతుందో అడుగుతాము. శబ్దాతు, శబ్దం ఏంటిది? ఈశానో భూతభవ్యస్య ఇతి అన్నాడు. ఈశాన అంటే శాసించేవాడు, భూత అంటే భూతకాలం ఉండేవాడు, భవ్యస్య అంటే భవిష్యత్ కాలంలో ఉండేవాడు, శాసించేవాడు. ఈశ్వరుడు అవుతాడా? విజ్ఞానాత్మ అవుతుందా? భూతకాలంలో భవిష్యత్ కాలంలో ఉండేవాడు పరమేశ్వరుడు అవుతాడా? లేదు జీవుడు అవుతాడా? జీవుడు ఇక్కడ ఉన్నాడు ఈ కాలంలో, ఉత్తర కాలంలో ఏమో లోకం పోయాడు, ఆ తర్వాత ఇంకో లోకం పోయాడు. ఒక దగ్గర ఉన్నాడా? ఒక దగ్గర లేడు. భూతకాలము వర్తమాన కాలమైంది, వర్తమాన కాలము భూతకాలమైంది వాడికి. ఇక్కడనేమో పరమాత్మకేమో భూత భవిష్యత్ వర్తమాన కాలాలంతా కూడా ఒకటి. ఎందుకంటే ఆయన కాలమే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అన్ని కాలాల్లో ఉండేవాడు, కాలము తన యొక్క స్వరూపమయ్యే ఉంటుంది. అందువల్ల ఏం చెప్తున్నాడు ఇక్కడ? కస్మాత్ శబ్దాదు, ఏం శబ్దము? ఈశాను భూతభవ్యస్థితి నైహి అన్య పరమేశ్వరాత్ భూతభవ్యస్య నిరంకుశమీషిత. భూతము కాలాన్ని భూతకాలంలో ఉండేవాటిని, వర్తమాన కాలాన్ని వర్తమాన కాలంలో ఉండేవాటిని, భవిష్యత్ కాలాన్ని భవిష్యత్ కాలంలో ఉండేవాటిని పరమాత్మ కంటే భిన్నమైన వాడు శాసించే అవకాశము లేదు. దాన్ని ఏతద్వైతు, ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండి అన్నిటిని శాసించి ఏ తత్వం అయితే ఉందో అగో అదే నీవు అడిగిన తత్వము అని నచికేతసునికి యమధర్మరాజు బోధిస్తాడు. ఇది చ ప్రకృతం పృష్టం ఇహ అనుసంధాతి. ఈ విధంగా అడిగిన దాన్ని ఈ రూపంలో అనుసంధానం చేస్తున్నాడు. ఏతద్వై తత్ యత్ పృష్టం బ్రహ్మ ఇత్యర్థ. నీవు ఏ బ్రహ్మమునైతే కూర్చి అడిగావో ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఇటువంటిది అని నచికేతసునికి యమధర్మరాజు చెప్పిన మాట. పృష్టంచ ఇహ బ్రహ్మ అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాత్ కృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ ఎత్తత్ పశ్యసి తద్వదా అని ఇది నచికేతుడు అడిగిన మాట. ఏ మాట? అన్యత్ర ధర్మాదు, ఆ ధర్మస్వరూపం అదే, అధర్మస్వరూపం అదే. అన్యత్ర అస్మాత్ కృతాతు అకృతాతు మనదే చెప్పబడింది కూడా. భూతాచ్చ అంటే భూతకాలంలో ఉండేది, భవ్యాచ్చ భవిష్యత్ కాలంలో ఉండేది. తత్పశ్యసి నువ్వు దేనైతే తెలుసుకుంటున్నావో లేదా చూస్తున్నావో తద్వద అది నాకు చెప్పు అన్నాడు. ఎవరన్నారు? నచికేతుడు. ఎవరితో అన్నాడు? యమధర్మరాజుతో. భూతకాలంలో ఉండేది, భవిష్యత్ కాలంలో ఉండేది, వర్తమాన కాలం ఉండేది, నువ్వు ఏది చూస్తున్నావో దాన్ని చెప్పు. అంటే ఏదో చూస్తున్నావు అంటే నువ్వేం తెలుసుకున్నావో ఈ విషయం లోపల ఆ విషయాన్ని నాకు చెప్పవలసింది అని ప్రశ్న వేశాడు. దానికి శబ్దాదేవ ఇత్యభిధాన శృతేరేవ ఈశాన ఇతి పరమేశ్వరోయం గమ్యతే ఇత్యర్థ. శబ్దాదేవ ఇత్యభిసంధాన శృతేరేషవేన. ఈ శబ్దం చేత, ఏ శబ్దం చేత? నచికేతసుడు అడిగిన శబ్దం చేత అభిధాన శృతేరేవ, ఏదైతే శృతి చెప్తున్నా శృతి చెప్పినందువల్ల, ఆయన అడిగినందువల్ల, అడిగిన దానికి సమాధానం చెప్పినందువల్ల పరమేశ్వరోయం గమ్యతే, అంగుష్టమాత్రంలో ఉండేది పరమేశ్వరుడని తెలుస్తోంది గాని విజ్ఞానాత్మ అని చెప్పేదానికి అవకాశము లేదు అనే విషయాన్ని గుర్తు చేశాడు. పరమేశ్వరుడే తప్ప విజ్ఞానాత్మ అయ్యేదానికి అవకాశము లేదు అనేదాన్ని గుర్తు చేశాడు. సరే, ఇప్పుడు అంగుష్టమాత్రం అన్నారు కదా. హృద్యపేక్షయాతో మనుష్యాధికారిత్వాతో కథం పునః సర్వగతస్య పరమాత్మ పరిమాణోపదేశ ఇత్యత్ర బ్రూమః. మళ్ళీ సర్వగతుడైన పరమాత్మ
అంగుష్ట మాత్రంలో ఉండేది ఎలా అని ఒకవేళ ప్రశ్న వేస్తామేమో. ఎందుకంటే సర్వగతుడైన ఆత్మ ఒకే దగ్గర ఉండవంటే ఉంటారా? మీరు ఏది ఓ సముద్రాన్ని తీసుకొచ్చి ఇంత బిందులు పెట్టమంటే పెడతారా? పెట్టలేరు. అటు సర్వగతమైన ఆత్మను అంగుష్ట మాత్రం చెప్పేదానికి ఎలా అవుతుంది అని ఒకవేళ అడుగుతామేమో. ఇత్యత్ర బ్రూమః ఆ విషయాన్ని గురించి చెప్తున్నా. హృద్యపేక్షయాతో మనుష్యాధికారిత్వాత్. హృదయాపేక్ష చేత, హృదయాపేక్ష కారణం చేత. హృదయం ఎవరికి ఉంది? అందరికీ ఉందా? మీకు కూడా ఉందా? పోనీలే. మనుషులకు ఉంది, ఇంకా పశువులకు కూడా ఉందా? ఇంకా దోమకు, ఈమెకు, మరి దోమకు అంగుష్టం ఉందా? అందుకొరకు హృది అపేక్షయ హృదయం చెప్పినందువల్ల మనుష్యాధికారం, మనుషుడికే అధికారం అని చెప్తా ఉంది శాస్త్రం. మనుష్యేతరమైన వాటికి అధికారము లేదు బ్రహ్మ విద్య కొరకు అన్నారు. దోమలకు, ఈగలకు, బలులకు, పిల్లలకు అంత కూడా అధికారం ఉందా అంటే అవి మోక్షాన్ని పొందుతాయి పాపము, వాటికి అధికారం లేదు. ఎందుకంటే హృదయం అని చెప్పారు. హృదయం అంటే అర్థమేమి? అంతఃకరణము. అంతఃకరణ వికాసము మనుష్యునికే ఉంటుంది తప్ప మిగతా వాటికి సామాన్యంగా ఉండదు. ఉన్నా కానీ అవి అధికారాన్ని అంటే బ్రహ్మ విద్యాధికారాన్ని పొందలేవు. సరే, ఇది సామాన్యమైన అర్థము. సర్వగతస్యాపి పరమాత్మనో హృదయ అవస్థానం అపేక్ష అంగుష్టమాత్రత్వం ఇదముచ్యతే. సర్వగతుడైనప్పటికీ పరమాత్మ హృదయ అవస్థానం హృదయముందు ప్రతిబింబించినందువల్ల, హృదయం అంటే ఏంటిది? స్వాంతం హృన్మానసం మనః అని హృదయానికి స్వాంతం అన్న, హృత్ అన్న, హృదయం అన్న, మానసం అన్న, మనః అన్న ఒకే దానికి పేరు. ఇది అమరకోశంలో వస్తుంది. దాని అందు ఉన్నందువల్ల, సర్వగతుడైన వాడే దాని అందు ఉన్నందువల్ల ఏమన్నారు? అంగుష్టమాత్ర అన్నారు. అంగుష్టమాత్ర అనేది హృదయం అంగుష్టమాత్రం ఉందా? పరమాత్మ అంగుష్టమాత్రం ఉందా? పరమాత్మ అంగుష్టమాత్రం ఉన్నాడా? హృదయం అంగుష్టమాత్రం ఉంటుంది కాబట్టి దానంతే అన్నాడు. హృదయం ఇంత అనుకోండి, తలకాయ తాటికాయ ఎంత, అప్పుడు తాటికాయ ఎంత అంటారు. హృదయాన్ని సర్వగతుడైన వాడిని అంత ఎందుకు వచ్చింది? ఇప్పుడు కుండ ఎంత ఉంటుందో అంతే ఘటాకాశం అంటామా, ఎక్కువ అంటామా? ఉపాధిని బట్టి వస్తుంది. అక్కడ అంగుష్టం ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా. ఎంత పెద్దగా ఉంటే ఏంటి? చిన్నపిల్లలకి ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. పెద్దవాళ్ళకు పెద్దగా ఉంటుంది. మధ్యలో వాళ్ళకు మధ్యగా ఉంటుంది. ఎవరి అంగుష్టం ప్రకారం వాళ్లకు. అంగుష్టాన్ని బట్టి సర్వగతుడైన ఆత్మ చెప్పబడ్డాడే కానీ మిగతా మనం అంగుష్టం అంటే మరి చిన్నపిల్లలు ఉన్నారు, మన అంగుష్టం పెద్దగా ఉంటుంది, వాళ్ళకి అంత ఉంటుంది ఏంటి హృదయం. అందువల్ల హృదయే అయం అవస్థానం అపేక్ష, హృదయంలో ఉన్నదాన్ని అపేక్ష అంటే దాని దృష్టి అందు పెట్టుకుని అంగుష్టమాత్రత్వం ఇదముచ్యతే. అంగుష్టమాత్రత్వం చెప్తాం. హృదయాన్ని లక్ష్యంలో పెట్టుకున్నందువల్ల సర్వాంతర్యామి అంగుష్టమాత్రం అన్నాడే కానీ హృదయాన్ని లక్ష్యంలో పెట్టుకోకపోతే ఆయన సర్వాంతర్యామయ్య ఉంటాడు. ఘటాన్ని లక్ష్యంలో పెట్టుకున్నందువల్ల ఘటాకాశం అని వచ్చింది. ఘటాన్ని లక్ష్యంలో పెట్టుకుంటే మహాకాశం అయ్యే ఉంటుంది. అందువల్ల మనం లక్ష్యంలో ఏది ఉంటుందో తత్పరిణామంగా చెప్తా ఉంటాము. మఠం లక్ష్యంలో ఉందనుకోండి, అప్పుడేం పరిమాణం చెప్తా ఉంటాము? మొన్నవారు చెప్పలే, శరీరం ఎంత పెద్దగా ఉంటే ఆత్మ కూడా అంత పెద్దగా ఉంటుందని, ఏనుగంత అని. వాళ్ళు వారి శరీరంలో లక్ష్యంలో పెట్టుకున్నారు, అంత పెద్దగా ఉంటుంది అని. అట్లా ఇక్కడ హృదయాన్ని లక్ష్యంలో పెట్టుకున్నందువల్ల అంగుష్ట మాత్రం. ఆకాశస్యైవ వంశ పరవాపేక్షం అరత్రిమాత్రత్వం అన్నారు. ఆకాశం ఎట్లా అయితే ఏది వంశం అంటే ఏంటిది? వెదురుకొయ్య వంశం అంటే ఏంటిది? ఒక గనుపుకు మధ్యలో ఉండేది ఏంటిది? వంశం అంటారు దాన్ని. వంశీభూషిత ధాన్యం వల్ల వచ్చింది అది. వంశీభూషిత వంశం అంటే ఏంటిది? వెదురుకొయ్యతో భూషింపబడ్డవాడు అని. వంశం అంటే అక్కడ ఎంత పొడుగుంటుందో అది కొన్ని గనుపులకు పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. ఎంత గనుపు ఉంటుందో అంత పరిమాణమే అంటాం కానీ ఆకాశాన్ని దానికంటే తక్కువనే దానికి వీల్లేదు, ఎక్కువనే దానికి వీల్లేదు. అంటే వంశాన్ని అనుసరించే అక్కడ అరత్రిమాత్రత్వం అంటే ఏది ఎంత పొడుగుందో అంత పొడుగు గనుపు ఆకాశం ఉందని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంగుష్ట మాత్రం హృదయం ఉంది కాబట్టి ఆ హృదయంలో ఉన్న చైతన్యాన్ని అంగుష్ట మాత్రం ఉన్నారు. అయితే ఆ హృదయం లేకపోతే బయట లేదా? ఆత్మ లేదా? అంగుష్ట మాత్రమైన హృదయానికి బయట ఉందా లేదా? అంతర్బహిష్యతరం అంటా ఉంటే అంగుష్టాన్ని మనం లక్ష్యంలో పెట్టి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంత మాత్రం మనం చెప్పగలుగుతున్నాం.
బయట ఉంది, శరీరం బయట కూడా ఉంది, శరీరం కింద పైన కూడా ఉంది. అలాగా ఉన్నదాన్ని మన లక్ష్యంలో ఏదైతే ఉందో దాన్ని గురించి మాట్లాడుతున్నామే తప్ప అంతవరకే పరమాత్మ అని చెప్పడము లేదు. ఎట్లాగా ఈ వంశం ఎదుర్కొయ్యి ఎట్లాగైతే ఎంత పొడుగుందో అంత పొడుగు ఆకాశం ఉంది అని, అంత పొడుగా ఉంది ఆకాశం ఉంది, లోపల ఉంది, బయట ఉంది, దాని లక్ష్యంలో పెట్టుకు మాట్లాడుకున్నాం కాబట్టి అంతేనూ వస్తూ ఉంటుంది. నహి అంజస అతిమాత్రస్తైవ పరమాత్మనో అంగుష్టమాత్రత్వం ఉపపద్యతే. అంజస అంటే సాక్షాత్, అతిమాత్ర అంటే మాత్రను అతిక్రమించినవాడు, పరిమితిని అతిక్రమించినవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు అంగుష్టమాత్రత్వం ఉపపద్యతే. అంగుష్టమాత్రం చెప్పేదానికి అవకాశమే లేదు. నన్య పరమాత్మన ఇహ గ్రహణమరతి ఈశాన శబ్ద అదిభ్య. మరి అంగుష్టమాత్రత్వమేమో పరమాత్మకు సంభవించదు. అయితే పరమాత్మ కంటే భిన్నమైన వాడు శాసించేవాడు లేడు, ఉన్నాడు ఎవడన్నా. అయితే ఆ శబ్దం వచ్చినందువల్ల సూత్రంలో ఏముంది, శబ్దం అని ఉంది కదా. ఏం శబ్దం అని ఉంది? శబ్దాదేవ ప్రమిత. ఆ శబ్దము ఎవరికి అన్వయం అవుతుంది? శాసనాత్ అని. శాసించే శబ్దం ఎవరికి అవుతుంది? ఒకవేళ వస్తే రావచ్చు, మీ ఆ ఊరు సర్పంచ్కో, లేకపోతే మండలాధికారికో, జిల్లాధికారికో, ముఖ్యమంత్రికో, రాష్ట్రపతికో, సర్వశాసకుడు ఎవడు? వాడే ఉంటాడు. మరి జీవుడు శాసించడానికి అవకాశం లేదుగా, లేదు. అందువల్ల అంగుష్టమాత్రత్వము పరమాత్మకు సంభవించదు. కానీ అట్లాంటి విజ్ఞానాత్మ శాసించడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అయితే మన అంగుష్టాన్ని మధ్యలో మనం లక్ష్యంలో పెట్టుకున్నాం కాబట్టి శాసనాత్ అనే శబ్దం చేత, ఇంకా చెప్పినట్టయితే భూత భవ్యస్య అనే శబ్దం చేత, భూతకాలంలో భవిష్యత్ కాలంలో అనే శబ్దం చేత ఇప్పుడు వాడు ఉన్నాడు అంగుష్టమాత్రం అన్న విజ్ఞానాత్మను, రేపు చచ్చిపోతాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడా? మరి ఇప్పుడు వర్తమాన కాలం దాటుకొని పోయినట్టే కదా. భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడా? మరి భవిష్యత్ కాలంలో ఉంటాడు తగలబెట్టిన తర్వాత? లేదు. మరి భూత భవ్యస్య అనే శబ్దాలు అక్కడ సంభవించలేదు. తర్వాత శాసనం అనే శబ్దం కూడా సంభవించలేదు. అందుకని పరమాత్మ కంటే భిన్నంగా మరి శాసించేవాడు లేడు. ఎందుకు? శబ్దాతు. అంతేకాకుండా అంగుష్ట మాత్రం అయ్యేదానికి వీలు లేకపోయినప్పటికీ అంగుష్టాన్ని మన అది హృదయాన్ని లక్ష్యంలో పెట్టుకున్నాం కాబట్టి ఆ విధంగా అయ్యేదానికి అవకాశము ఉంది అని చెప్పి మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఎంత చెప్పిన తర్వాత నువ్వు చెప్పినట్టు వినాలని ఏమైనా ఉందా? మళ్ళీ నేను ప్రశ్న వేస్తాను. నను ప్రతి ప్రాణిభేదం హృదయానాం అనవస్థితత్వాత్ తదపేక్షం అపేక్షత్వం అంగుష్టమాత్రం నోపపద్యతే ఇత్యత ఉత్తరముచ్యతే. ప్రశ్న ఏంటంటే ప్రతి ప్రాణి, ఏ ప్రాణి? చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు కూడా ప్రాణిభేదం. ప్రాణికి ఒక ప్రాణి భేదం ఉందా లేదా? ఒక శరీరానికి ఒక శరీరానికి భేదం ఉందా లేదా? హృదయానాం అనవస్థితత్వాత్, హృదయాలు మరి ఒక రకంగా ఉన్నాయి. ఏంటి? పెద్దదానిలో పెద్దగా ఉంది, చిన్నదానిలో భిన్నంగా ఉంది. మనుషులలో కూడా పెద్దవాడికి పెద్దగా ఉంది, చిన్నవాడికి చిన్నగా ఉంది. మరి ఎట్లా చెప్పేదానికి అవకాశం అవుతుంది? తదపేక్షయ అంగుష్టమాత్రత్వం నోపబద్ధ్యతే. దాన్ని బట్టి చూసినట్టయితే పరమాత్మకు అంగుష్టమాత్రము, ఎందుకు ప్రాణులలో భేదం ఉంది, కొన్ని మనుషుల్లోనే అంటావా? ఒకటేమో హృదయపేక్షయ తో మనుష్యాధికారత్వాత అన్నాడు కాబట్టి మిగతా ప్రాణులను తీసుకునే అవసరమే లేదు. అయితే ఈ మనుషులలో కూడా చిన్న పెద్ద చూసినట్టయితే పుట్టిన బిడ్డ దగ్గర చూస్తే చచ్చిపోయేవాడి వరకు లెక్కలో పెట్టుకున్నట్టయితే వేరువేరుగా ఉందా లేదా? మరి ఎట్లా అక్కడ నువ్వు దాన్ని సమన్వయం చేస్తావంటే దానికి సమాధానం చెప్తున్నాడు. ఉత్తరముచ్యతే మనుష్యాధికారిత్వాదు. నువ్వు అన్ని ప్రాణులను తీసుకునే దానికి వీలు లేదు. మరి ఎవరిని తీసుకోవాలా? ఏది బ్రహ్మ విద్య మనిషికే అధికారం కానీ మిగతా వాళ్ళకి అధికారము లేదు. మాకు అధికారం ఉంది అని పశువు పక్షి అడుగుతా ఉందా? మనం అడుగుతాం అందరం కూడా. మాకు కూడా అధికారం ఉంది వినేదానికి, తినేదానికి వగేరా అన్నట్టుగా. వాటికి అన్నిటికీ అధికారం ఉంది కానీ దేనికి? ఆహారం, నిద్ర, భయం, మైదనం ఇంతవరకే. మోక్షానికి అధికారం లేదు. ఆ విషయాన్ని చెప్తున్నాను. మనుష్యాధికారిత్వాదితి. మనుష్య సూత్రంలో ఉంది. మనుష్యాధికారిత్వాతో బ్రహ్మ విద్యందు మనిషికే అధికారం ఉంది. ఎందుకంటే వాడిలో బుద్ధి వికసించి ఉంటుంది, సాత్విగుణాధిక్యం ఉంటుంది కాబట్టి దాన్ని అనుసంధానం చేసి తరూప జ్ఞానం పొందేదానికి మనిషికి మాత్రమే అధికారము. మరి ఏనుగు పొందింది, పీనుగు పొందింది అని ఏదో లెక్కలు చెప్తా ఉందంటే వారి పూర్వజనంలో మనిషి ఉన్నాడు, అందుకొరకు పెట్టాడు. ఏదో కారణం చేత అయితే కావచ్చు గాక
వాడు మొదట్లో ధనవంతుగా ఉన్నాడు, ఏదో కారణం చేత ఇప్పుడు దరిద్రుడు అయినాడు, అంత మాత్రం చేత ఏమైంది? అట్లాగే పూర్వజన్మలో మనిషే ఉన్నాడు, అది ఏదో కొంచెం అవశేషం ఉండింది, ఇప్పుడు ఏ జన్మ వచ్చినా అది పూర్తి చేసుకొని పోయింది. గజేంద్రుడు కావచ్చు, మకరం కావచ్చు, సార్యుడు కావచ్చు, ఇంకోడు కావచ్చు, అది వేరే సంగతి అనుకోండి. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం హి అవిశేష ప్రవృత్తమపి మనుష్యానేవ అధికరోతి. శాస్త్రం కూడా మనుషుల కొరకే, కానీ మనుష్యేతర జన్మలకు లేదు. వాడికి అసలు మాటలే రావు, మనం చెప్పింది వింటుందా? ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద నేను చెప్పినట్టు నువ్వు చెప్పు అంటే చెప్తుందా? అది చెప్పు. ఎందుకంటే దానికి ఆ భాషే తెలియదు, రెండోది అది ఏమి వింటుందో తెలియదు, మళ్ళీ చెప్పేదానికి దానికి నోరు కూడా లేదు. అప్పుడు దేనికి అధికారం ఉన్నట్టు? శాస్త్రం ఎవరి కొరకు అన్నట్టు? ఇప్పుడు మనుషుల కొరకు. మరి మనిషి పాటించలేదు అనుకున్న శాస్త్రాన్ని, అప్పుడు ఏమవుతారు వాళ్ళు? అందుకని తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అని భగవద్గీత చెప్పేదానికి కారణం. కేవలము శాస్త్రము మనుష్యులకు మాత్రమే అధికారము. శాస్త్రం హి అవిశేష ప్రవృత్తమపి మనుష్యానేవ అధికరోతి శక్తత్వాద్ అర్థిత్వాద్ అపర్యుదస్తాత్ ఉపనయనాది శాస్త్రాచేతి వర్ణితమేతద్ అధికార లక్షణే. ఇక్కడ ఎందుకు మనుషులకు చెప్పబడింది అంటే శాస్త్రము మనుష్యానేవ అధికరోతి శక్తత్వాదు, దాని శాస్త్రము ఇది అధ్యయనం చేసేదానికి మనుషులు మాత్రమే శక్తివంతులైన వాళ్ళు ఒకటి. అర్థిత్వాతో అక్కడక్కడికి వెళ్ళి దాన్ని కోరుతూ ఉంటారు. గురువు దగ్గరికి వెళ్ళి నాకు శాస్త్రం కావాలని కోరుతూ ఉంటుంది. ఏ పిల్లి బల్లి పోయి అడిగే చూసారా? ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడ పోతుంది పురుగులు అనిపించాలంటే తక్కువ అంటుంది, కానీ